సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర. బాబు ఊరుకొద్దు దయచేసి ఉరుకులాడద్దు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలి. తొక్కులాట ఉండకూడదు. దయచేసి ఎవరు కూడా ఉరుకులాడద్దు. ఈనాటి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటుందండి. ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున. మిత్రులారా, ఈరోజు మన సీమాంధ్ర ప్రాంతం అంతా ఒక అగ్నిగుండం అయిపోయింది. మరి ఈనాటికి 22 రోజులు గడిచిపోతున్నాయి. ఈ తెలంగాణ ఇచ్చేస్తున్నామని చెప్పిన మహాతల్లి ఇటలీ రాణి ఇక్కడ ముందుంది. సోనియా అమ్మకు ఏమి తెలుసో నాకైతే తెలియదు, కానీ సోనియా ఇటలీ నుంచి ఉంది భారతదేశానికి వచ్చి. భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపమే తెలియదు. ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసమ్మా నీకు? సీమాంధ్ర ప్రజల కడుపు కోటకు బాధ్యురాలైనావమ్మా సోనియా తల్లి. ఈనాడు సీమాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరూ ఘోషిస్తున్నారు. ఈనాడు నీ గురించి ఆలోచిస్తున్నారమ్మా. నువ్వు డిసెంబర్ 9వ తేదీ ఇచ్చిన ఒక కేకు ముక్క ఉంది, తెలంగాణ వాళ్ళకి ఇచ్చావి. బర్త్డే ప్రజెంటేషన్ అని అది ఈరోజు పెద్ద అగ్గిగా మారిందమ్మా. సీమాంధ్ర అంతా కాలిపోతా ఉంది, మండిపోతా ఉంది. ఇన్ని రోజులుగా సుభిక్షంగా ఉన్న ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రము 23 జిల్లాలతో కూడిన ఈ రాష్ట్రంలో ఎటువంటి ఆపద లేదు. 1953వ సంవత్సరంలో ఒకసారి కర్నూలు నగరాన్ని మనకి ఇవ్వడం జరిగింది. 1953 ఇచ్చారు. మరి కర్నూలు రాజధానిగా ఉన్న ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రము మన హైదరాబాద్ రాజధానిని తీసుకెళ్లడం జరిగింది. ఆ రాజు నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ విముక్తి చేశారు. నిజాం పాలన పోయిన తర్వాత ఆ స్థానములు మరి ఆంధ్ర రాష్ట్రానికి దక్కింది, రాజధానిగా దక్కింది. 1956వ సంవత్సరం నుండి ఈరోజు 2013వ సంవత్సరం వరకు దాదాపు 57 సంవత్సరాలుగా మరి రాజధానిని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల ప్రజలు పెంచారు, పోషించారని చెప్పి తెలియజేస్తున్నాను. మన ప్రతి ఒక్కరి రక్తపు పొత్తు, మన ప్రతి ఒక్కరి కష్టార్జితము హైదరాబాద్ పట్టణంలో మహానగరంలో ఉన్నది. మరి అటువంటి మహానగరాన్ని ఈరోజు తెలంగాణ గద్దలకు ఇస్తామని చెప్తున్నారు. అగ్రికల్చర్ దేశంగా ఆంధ్ర రాష్ట్రము అన్నదాతగా మరి ఉంది. సుభిక్షంగా 2 కార్లు పండించుకుంటున్నారు ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు. రాయలసీమలో కూడా ఒక కారుకు తప్పనిసరిగా నీళ్ళు అందుతున్న సందర్భం ఉన్నది. దీనికి కారణము మనకున్న జీవనదులు గోదావరి నది, కృష్ణా నది మూలం అని చెప్పొచ్చు. మరి గోదావరి, కృష్ణా నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన రాష్ట్రానికి అని చెప్పి తెలంగాణ నుంచే వస్తున్నాయి. మరి తెలంగాణలో మరి వీటి యొక్క జీవనదుల పుట్టుక ప్రారంభమైతే మరి మా పరిస్థితి ఎక్కడ పోవాలి వినండి. మరి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ తెలంగాణ వేరుపడినట్లయితే గోదావరి మీద అటు కృష్ణా మీద వాళ్ళు డ్యాముల మీద డ్యాములు నిర్మించుకుంటారు. ఆ తర్వాత మరి ఆంధ్ర సీమాంధ్ర ప్రాంతానికి ఒక చుక్క నీళ్లు కూడా వచ్చే అవకాశం లేదు. మరి ఆ పరిస్థితుల్లో మన పరిస్థితులు ఏమిటి? మనం బంజరు భూములుగా మన భూములన్నీ మారిపోతాయి. ఈరోజు 2 పంటలు పండుతున్న భూములు బంజరు భూములుగా మారే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. మరి మీరు గమనించండి, మనం ఏమి తినాలి, ఎలా బతకాలి, మనం చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ లభించాలి,
ఒకవైపు నుంచి చెప్తున్నాడు ఈ దొంగ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి నిజాలను బయటపెట్టి రాష్ట్ర స్వరూపాన్ని ఆర్థిక స్వరూపాన్ని తెలియజేస్తే ప్రజలకు వాడంటాడు, అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు కూడా ఉండొచ్చు ఈ రాష్ట్రంలో, మాకేం ఇబ్బంది లేదు, కర్రీ పాయింట్ పెట్టుకొని బతుకు అంటున్నాడు. ఎంత నీచము, ఎంత కండకావరం ఒక్కసారి ఈ కేసీఆర్ గారిని గుర్తించండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి కర్రీ పాయింట్ పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే మన పరిస్థితి సాధారణ పరిస్థితి ఏమి? మనల్ని ఉండనిస్తారా వీళ్ళు? హైదరాబాద్ లో మనల్ని బతకనిస్తారా వీళ్ళు? మన వ్యాపారాలు జరుగుతాయా? మన ఉద్యోగస్తులు ఉండనిస్తారా? మన ఆస్తులు మనం అనుభవింపనిస్తారా వీళ్ళు? రాక్షసులై మన వెంబడి పడతారు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ విభజన మనకు పనికి రాదు. ఇది సమైక్య ఆంధ్రగానే ఉండాలి. సమైక్య ఆంధ్ర నినాదం మిన్నంటాలి. ఇది ఢిల్లీకి సెగలు తగలాలి. ఇందులో కేవలం రాజకీయ నిర్ణయం తప్ప ఇందులో దగ్గర పౌరుషం ఉంది. సీమాంధ్ర దగ్గర పౌరుషం ఉంది, సత్తా ఉన్నది. మేము సాధిస్తాము, సాధిస్తాం 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 సాధిస్తాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. సోనియా 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 సోనియా, కేసీఆర్ కేసీఆర్, హరీష్ రావు హరీష్ రావు, దిగ్విజయ్ దిగ్విజయ్, చిదంబరం చిదంబరం, కోహ్లీ, ఆజాద్ ఆజాద్. ద్వంద్వ వైఖరి వహించే కాంగ్రెస్ నాయకులను నాశనం చేసేంత వరకు సీమాంధ్ర ప్రజలు ఊరుకోరు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర.